హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర థాట్స్. గుండు మల్లె మొగ్గలండి. ఇవి మొగ్గలు చాలా లావు ఉంటాయి, కానీ కాండం మాత్రం చాలా చిన్నగా ఉంటుందండి. మల్లెపూలు బాగా అల్లే వాళ్ళకైతే ఇవి అల్లగలరండి. నాకైతే సరిగ్గా రాదు, అందుకని నేను కాలికట్టు ట్రై చేద్దామని చేస్తున్నాను. నాకు అల్లడం వచ్చండి కాలికట్టుది. కాలుతో కాకుండా ఇలా ఒక కడ్డీకేసి అల్లాను. ఇలా 2 పొరలతో ఇలా ముడేసుకొని ఒక సైడ్ ముడేసుకోవాలండి. మనము నూలు దారం అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. ఇలా ఆ కడ్డీకి కట్టిన దారం కన్నా మనం పైన తిప్పే దారం ఇంకా కొంచెం పొడవు ఎక్కువ ఉండాలండి. ఎందుకంటే అది ఇలా పైన ముడిలాగా రావాలి కాబట్టి కొంచెం దారం ఎక్కువ తీసుకోవాలండి. ఆ 2 దారాల మధ్యలో మొగ్గలను పెట్టుకోవాలి. మొగ్గలను పెట్టుకొని ఇలా పైన దారం వేసి దాన్ని ఇలా లాక్ చేయాలన్నమాట. చూడండి, ఆ చూపించే విధంగా పైనుంచి ఇట్లా లాక్ చేయాలి. ఫస్ట్ దానికి నేను 2 సార్లు వేసాను అనమాట, ఎందుకంటే ఊడిపోతుందేమో అని 2 సార్లు వేసాను. మళ్ళీ సేమ్ అంతే అండి. పైన ఒక పువ్వ కింద ఒక పువ్వ పెట్టుకోవాలి. పైన దారం వేసి ఇలా కింద వైపు దాని మధ్యలో నుంచి లాక్ చేసుకోవాలన్నమాట. కాలికట్ట అల్లకంలో మధ్యలో తెంపడానికి ఉండదండి. ఒకరికి కావాలంటే ఒకరికి అల్లుకొని వాటికి తెంపేసుకొని మళ్ళీ రెండో వాళ్ళకి అల్లుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవి మధ్యలో తెంపితే ఊడిపోతాయి. విచ్చిన పూలనైనా అల్లుకోవచ్చండి. మొగ్గలు అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఇవి మొగ్గలుగా అల్లుకొని సాయంత్రం అల్లుకొని నైట్కి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే పెట్టుకున్నా కూడా కొంచెం ఇచ్చక ఉంటాయి. చాలా బాగుంటాయండి. సాయంత్రం వరకు కూడా ఇవి వడలిపోవు అనమాట, చాలా బాగుంటాయి. ఇచ్చిన పూలు అయితే తొందరగా వాడిపోతాయండి. నేను అందుకే మొగ్గలే పీక్ కడుతున్నాను. పువ్వుల మధ్యలో కనకాంబరాలైనా లేదా మర్వము దవనము ఏదంటే అది వేసుకొని కట్టుకోవచ్చండి. దానిలో మాత్రమే ఇది కూడా మధ్యలో పెట్టేసుకొని లాక్ చేసేస్తే సరిపోతుందన్నమాట. మొగ్గలతో ఇలా అల్లుకొని పెట్టుకుంటే వేణిలాగా కూడా చాలా బాగుంటుందండి. అందుకే మొగ్గలతో అల్లుకుంటే బాగుంటుందని చెప్పి నేను మొగ్గలతోనే అల్లుతున్నాను. మా చెట్టు చాలా చిన్న చెట్టు అయినా ఈసారి బాగా పూసిందండి. అందుకు నేను ఈసారి ఇలా అల్లుకొని పెట్టుకుందామని పెట్టుకుంటున్నాను అనమాట. మిగిలినవి ఇన్ని పీకినా కూడా ఇంకా కొన్ని దేవుడికి ఉంటాయండి. ఉదయం పూట కల్లా అవి ఇచ్చుతాయి, కింద సైడ్ అందు ఉంటాయి అనమాట. ఇంకా కొన్ని అవి పొద్దున్న దేవునికి పీకి పెడతాము. మనకు కావాల్సినన్ని ఇలా అల్లేసుకొని ఇంకా చివరి ఆఖరిగా దానికి ఉన్నది తెంపేసుకోవాలండి. కడ్డీకున్న దారాన్ని అలా తెంపేసుకొని మళ్ళీ చివరిన 2 సార్లు ముడేసుకోవాలి. పూలు జారిపోకుండా ఉండాలంటే ముడేసుకోవాలండి. అలా ముడేసుకొని తర్వాత ఆ దారాన్ని కూడా తెంపేసుకుంటే చూడండి ఎంత బాగా గుత్తంగా వచ్చాయి. జడ చుట్టూ పెట్టుకున్నా కూడా వేణిలాగా చాలా బాగుంటుందండి. ఇలాగా కాసేపు ఉంచిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత ఉదయం పెట్టుకున్న సాయంత్రం వరకు వడలిపోలేదండి. చాలా బాగున్నాయి.